కడియం శ్రీహరిపై అధిష్టానానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు తన అనుచరులకే ఇస్తున్నారని ఆరోపించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు లోపల లబ్ధిదారులను పక్కన పెట్టారు. తనతో పార్టీలో చేరినటువంటి వ్యక్తులకి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసినటువంటి విమర్శలు వచ్చాయి. దాదాపు విశ్వనాథపురం గ్రామానికి చెందినటువంటి 25 మంది లబ్ధిదారులు తమకు గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో తమ పేరు వచ్చింది, కానీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ రాలేదంటూ 4 రోజుల క్రితం రోడ్డెక్కి నిరసన కూడా చేపట్టారు. దాంతో పాటుగా గణపూర్ టౌన్ కు సంబంధించినటువంటి 15వ వార్డులో దాదాపు 8 మంది లబ్ధిదారులు అక్కడ టౌన్ లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో తమ పేర్లు చదివారు. చివరకు ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి మాత్రము తమ పేరును పక్కన పెట్టారంటూ కూడా కొద్ది రోజుల నుంచి అటు గణపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులంతా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా కడియం శ్రీహరి కావాలనే కాంగ్రెస్ పార్టీ నేతలను, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి బీద వ్యక్తులను పక్కన పెట్టి తమతో పాటు పార్టీ మారిన ఉన్నతులకు భవనాలు అదేవిధంగా ఆర్థికంగా ఉన్న వ్యక్తులకే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తున్నారు. దాంతో పాటుగా కడియం శ్రీహరి అనుచరులంతా ఒక్కొక్క ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి ₹1,00,000 వసూలు చేస్తున్నటువంటి ఒక ఆరోపణ చేస్తూ నేడు అధిష్టానం కూడా ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ వేణు.